ఆర్డీటీ వ్యవహారం రాజుకుంటోంది. అనంతపురం జిల్లా రాజకీయ వ్యవహారాలను మలుపు తిప్పే దిశలో సాగుతోంది. ఇప్పటికే అనేక రాజకీయ పక్షాలు దీని మీద స్పందించాయి. అధికార పార్టీకి చెందిన నేతలు కూడా కదిలారు. నేరుగా ముఖ్యమంత్రిని కలిసి ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు వినతి పత్రం అందించారు. ఆర్డీటీకి నిధులు నిలిపివేసినటువంటి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి అంటూ కోరారు. దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి నివేదించినట్టుగా ప్రకటించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ధర్మవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కూడా కలిసి విన్నవించారు. దీంతో ఆర్డీటీ నిధులకు వేసినటువంటి ఆటంకాలు తొలగిపోతాయని అంతా ఆశిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా పడుతున్న దాఖలాలు లేవు. దాంతో వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటుంది. తాజాగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలు రంగంలోకి వచ్చారు. ఆర్డీటీకి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఇదే రీతిలో నిధులు నిలిపివేసే ప్రయత్నం చేసినప్పుడు సీఎంగా ఉన్న జగన్ స్పందించారు. జగన్ చొరవతో కేంద్ర ప్రభుత్వం కదిలింది. ఆర్డీటీకి నిధులు నిలిపివేయాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఆర్డీటీకి యథావిధిగా నిధులు ఇచ్చి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆ సంస్థ చేపడుతున్నటువంటి సేవా కార్యక్రమాలకి ఆటంకం తొలగించింది. కానీ ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఇప్పటికే 3 నెలలుగా ఆర్డీటీకి నిధులు నిలిచిపోవడంతో అనేక సేవా కార్యక్రమాలకి ఆటంకం ఏర్పడుతుంది. పలు సర్వీసులు నిలిచిపోయే ప్రమాదం దాపురిస్తోంది. ముఖ్యంగా స్కూళ్ళు తెరుస్తున్నటువంటి సమయంలో అనేక మంది విద్యార్థులకు అండగా నిలబడే ఆర్డీటీకి ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా పోతోంది. దీని మీద సామాన్యులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక చోట్ల స్వచ్ఛందంగా ఆందోళన కూడా పూనుకున్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేకపోవడం తాజాగా వైఎస్ఆర్సీపీ రంగంలో దిగేదానికి ఆస్కారం ఇచ్చింది. వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎంపీ కళ్యాణదుర్గం ఇన్ఛార్జిగా ఉన్న తలారి రంగయ్య పాదయాత్రకు పూనుకున్నారు. తలారి రంగయ్య పాదయాత్రతో ప్రజలు పెద్ద స్థాయిలో కదలిక కనిపించింది. అనేక మంది ఆయన పాదయాత్రకు అండగా నిలిచేదానికి సిద్ధమయ్యారు. ఇదొక భారీగా జన ప్రవాహంతో సాగినట్టుగా స్పష్టమైంది. ఇది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఇక్కట్లు తెచ్చే దిశలో మళ్ళుతోంది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో కలవరం కనిపిస్తోంది. ఆ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నానికి పూనుకున్నట్టు కనిపిస్తోంది. కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న సురేంద్రబాబు అనుచరులు పలువురు తలారి రంగయ్య పాదయాత్రకు ఆటంకాలు కల్పించే దిశలో సాగుతున్నటువంటి తీరు అందుకు తార్కాణంగా ఉంది. ఆర్డీటీ నిధుల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుని వైఎస్ఆర్సీపీకి ఊపిరిపోసేలా కనిపిస్తూ ఉండడంతో తెలుగుదేశం పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నట్టుగా స్పష్టమవుతోంది. స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేలందరూ విన్నవించినా ముఖ్యమంత్రి స్పందించి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా కేంద్రంలో మోదీ ప్రభుత్వంలో కదలిక లేకపోవడం తెలుగుదేశం పార్టీకి అనేక రకాలుగా సమస్యగా మారుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత అధికార పక్షాల నేతల మీద పడుతోంది. దీంతో ఈ వ్యవహారాన్ని సొమ్ము చేసుకునే దిశలో వైఎస్ఆర్సీపీ సాగుతున్నటువంటి వైనం టీడీపీ తట్టుకోలేకపోతుంది. ఈ వ్యవహారం రాజకీయంగా కీలక మలుపులకి ఆస్కారం ఇచ్చేలా ఉంది. మరి ఆర్డీటీకి నిధులు ఎటువంటి ఆటంకం లేకుండా తీసుకురావడంలో టీడీపీ నాయకత్వం ఎప్పటికైనా విజయవంతమవుతుందా, లేకుంటే వైఎస్ఆర్సీపీ కార్యాచరణలో దిగి పాదయాత్రలకు పూనుకుంటున్నటువంటి తరుణంలో క్రెడిట్ ఆ పార్టీకి దక్కేదానికి దారితీస్తుందా? ఏమైనా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డీటీ నిధులు నిలిచిపోయినటువంటి వైనం పాలక కూటమి నేతలకు కలవరపాటుకు గురి చేస్తుందని మాత్రం చెప్పొచ్చు.